ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ప్రభుత్వ ప్రాజెక్టులన్నింటినీ ప్రైవేటు పరం చేస్తోంది కూటమి సర్కార్. ఇప్పుడు రామాయపట్నం పోర్టును ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైంది. కేబినెట్లో నిర్ణయం తీసుకోవటమే కాకుండా జీవో సైతం జారీ చేసింది. దాదాపు పూర్తయిన ప్రాజెక్టును అప్పనంగా ప్రైవేటుకు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామాయపట్నం పోర్టు నిర్వహణ కోసం డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫార్మర్ విధానంలో నిర్వహించడానికి టెండర్లను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. బిల్డింగ్లో తొలి స్థానంలో నిలిచిన సంస్థకు కేబినెట్ ఆమోదం తర్వాత పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేస్తామని పేర్కొంది. వాస్తవానికి కోస్తా తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా రామాయపట్నం పోర్టును నిర్మించేందుకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం 4,929.39 కోట్లతో శ్రీకారం చుట్టింది. 2024 ఎన్నికలకు ముందే పోర్టు నిర్మాణ పనులు, ముఖ్యంగా మల్టీ హ్యాండ్లింగ్ కార్గో బెర్త్ నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభం కాలేదు. చంద్రబాబు అధికారం చేపట్టి 2 ఏళ్లు దాటినా గంప ఇసుగు కూడా ఎత్తలేదు. నిర్వహణ కోసం టెండర్లు పిలవడంపై ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అని వ్యాపార అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టుబడులు తెచ్చి ఫినాన్షియల్ టై ఆఫ్ పూర్తి చేసి ఎన్నో ప్రయాసాలకు వచ్చి 2024 ఎన్నికల నాటికి ప్రాజెక్టును దాదాపు పూర్తి చేసింది. ఇలాంటి ప్రాజెక్టులు స్కామ్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. పూర్తిగా కంప్లీట్ అయిన ప్రాజెక్టును ఇలా ప్రైవేటుకి ఇవ్వడం ఏంటి? ఇలా చేస్తే రాష్ట్రానికి ఆస్తుల కల్పన ఎలా జరుగుతుంది? పెట్టుబడులు ఏం కావాలి అని మేధావి వ్యాపార వర్గాలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.